సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు, ఎదురు తిరిగితే దాడులు అన్నట్లు సాగుతున్న జగన్ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్ సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పెన్ను దాడి జరిగింది. ఆదివారం జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మోకలు అంతా సిద్ధం చేసుకున్నాయి. మీరు ఆంధ్రజ్యోతి అంటూ పత్రిక పేరు ఆరా తీసి ఎంపిక చేసుకుని మరి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ మోకలు విరుచుకుపడ్డాయి. సభా ప్రాంగణంలో కనిపించిన ప్రతి రిపోర్టరు ఫోటోగ్రాఫర్ను ఆపి ఏ పేపరో అడిగి పేరు చెప్పమని, ఐడెంటిటీ కార్డు చూపించమని గదమాయిస్తూ యథేచ్ఛగా స్వైర విహారం చేశాయి. మద్యం మత్తులో ఉన్న మూకలు, కేకలు, కేరింతలు వేస్తూ సభా ప్రాంగణంలో చెలరేగిపోయాయి. ఈ క్రమంలో వాటి కంట శ్రీకృష్ణ పడ్డారు. కొందరు వైసీపీ కార్యకర్తలు ఆయన జేబులో బలవంతంగా చేతులు పెట్టి పర్సును బయటకు లాగారు. అందులోని ఐడెంటిటీ కార్డును చూస్తూ నువ్వు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్వి కదా అంటూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీకృష్ణపై కర్రలతో పటాపటామని కొడుతూ దెబ్బల వర్షం కురిపించారు. సిద్ధం సభా వేదిక నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దెబ్బలను తప్పించుకోవడానికి అడుగుపెట్టిన చేతులపై, కాళ్లపై కర్రలతో కొట్టారు. చేతులతో పిడిగుద్దులు గుద్దారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా వెంటాడారు. అక్కడున్న కొందరు శ్రీకృష్ణను వారి నుంచి కాపాడటానికి ప్రయత్నించగా వారిపైన దాడి చేశారు. శ్రీకృష్ణ వంటిపై వాతలు తేలేలా కొడుతూనే ఉన్నారు. ఒక దశ వరకు ప్రతిఘటనకు ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ సొమ్మసిల్లి పడిపోయారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, విచక్షణారహితంగా వైసీపీ మోకలు దాడి చేసినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మొత్తం మీద ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు నిన్నటి రోజు. జర్నలిస్టులకు పైన దాడి చేయడం, అది కూడా అమానవీయంగా మూకుమ్మడి దాడి చేయడం, విచక్షణ, కనీసం మనుషులు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించడం, ఒక వ్యక్తి పైన అంత విధిగా దాడి చేయడం. అంటే ప్రజాస్వామ్యంలో బేసిక్ గా కొన్ని హక్కుల్ని కాపాడడానికి ఎవరైనా పరిపాలనకు వస్తారు, ప్రజాపాలన చేస్తారు. అలా చేసినటువంటి నిన్న జరిగినటువంటి సంఘటనకి తిరుపతిలో ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏపీడబ్ల్యూజే కావచ్చు, ప్రెస్ క్లబ్ కావచ్చు, అలాగే ఫోటో జర్నలిస్ట్ యూనియన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అలాగే అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఇక్కడ నిరసనకు దిగాయి. ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ నేతలందరూ ఉన్నారు. ఏపీడబ్ల్యూజే కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి కావచ్చు. ఫోటో జర్నలిస్ట్ పైన దాడి జరిగిన నేపథ్యంలో ఫోటో జర్నలిస్ట్ యూనియన్ కి సంబంధించినటువంటి నేత గిరి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఒక ఫోటో జర్నలిస్ట్ పైన జరిగిన దాడి చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిన్నటి రోజు రాప్తాడులో ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు తెలియదా యాజమాన్యాల యొక్క వైఖరేంటో? నీకు నిజంగా దమ్ము, ధైర్యము ఉంటే నువ్వు ఏదన్నా నీ ప్రతాపము యాజమాన్యాల ముందు చూపించుకో, వాళ్ళతో పెట్టుకో. అంతేగాని నీ అల్లరి మూకలని, నీ కిరాయి గూండాలని ఈ విధంగా ఉసిగొలిపి పత్రికా విలేకరులపై, ఫోటోగ్రాఫర్లపై దాడులు చేయించడం ఏ రకమైనటువంటి సిద్ధానికి నువ్వు సిద్ధమవుతున్నావో నేను అడుగుతున్నాం. మరొకసారి మీరు ఇటువంటి చర్యలను గనక మానుకోకపోతే పత్రికా విలేకరులే, పత్రికా సమాజమే నీపైన దాడులు సిద్ధపడుతుంది. దీన్ని గుర్తించుకొని రానున్న రోజుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకోండి. అధికారం శాశ్వతం కాదు. ఇదే విధంగా గతంలో రాజకీయ పార్టీలు కనుక చేసి ఉంటే సాక్షి పత్రికలో పనిచేసినటువంటి సిబ్బంది ఇంత సురక్షితంగా ఉండేవాళ్ళ? వాళ్ళు కాళ్ళు చేతులు కోల్పోయి ఉండేవాళ్ళు కాదా? వాళ్ళు దాడులు చేస్తుంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గౌరవించింది, పత్రికా విలేకరులను గౌరవించింది. యాజమాన్య వైఖరి ఉంటే యాజమాన్యాలు మాట్లాడుకోవాలి. నువ్వు నీ చేత కానీ ఈ వల్లర మొక్కలను పంపించి దాడులకు ఉసిగొలపడం ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రిగా నీ స్థాయికి ఇది సరిపోయే పని కాదని తీవ్రంగా హెచ్చరిస్తూ ఆ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే నేత ప్రసాద్ ఉన్నారు, చెప్పండి. నిన్న రాప్తాడులో జరిగినటువంటి సంఘటన చూసి మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా భయపడింది. ఇటువంటి దాడులు పత్రికా వ్యవస్థ పైన జరుగుతూ ఉంటే
పత్రికా వ్యవస్థ ప్రజాస్వామ్యం పైన ఇంకా విలువలు ఏముంటుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు కూడా అల్లరి మూకలను అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలం ఒక ఫోటో జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడే కాదు, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ పైన పత్రికా స్వేచ్ఛ పైన జరిగినటువంటి దాడిగా ఏపీయూడబ్ల్యూజేగా భావిస్తున్నాం. వెంటనే వారిని కానీ అరెస్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏపీ ఎలక్ట్రానిక్ యూనియన్ అధ్యక్షుడు ఉన్నారు, చెప్పండి సార్, నిన్న జరిగిన దాడిపైన మీరేమంటారు? నిజంగా ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మనకే ఇలా ఉందంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఊహించుకోండి. శ్రీకృష్ణ భార్య, అట్లాగే వాళ్ళ పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు వాళ్ళు చూసి ఎంత మనసు బాధపడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను ఏమి ఆ సభకు అడ్డంకులు సృష్టించలేదు, అవరోధాలు కల్పించలేదు, లేదా ఆ సభని ఆపే ప్రయత్నాలు ఏం చేయలేదు. ఒక విధుల్లో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ పట్ల, నిరాశ్రయ ఉన్న ఒక వ్యక్తి పట్ల ఒక్క మూక దాడి చేయడం అనేది అత్యంత అమానుషమైన ఘటన. పోలీస్ శాఖ వెంటనే చర్య తీసుకోవాలి. మొత్తం పాత్రికేయ సమాజాన్ని ఘటన నివేదపరిచింది. ఆ దృశ్యాల ద్వారా దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కూడా హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జనసేన నేత ఉన్నారు కిరణ్ రాయల్, చెప్పండి, నిన్న జరిగిన దాడి చూస్తే ఏమనిపిస్తుంది? సిద్ధం, ఎందుకు సిద్ధం? ఇలాంటి అరాచక చేయడానికి సిద్ధమా? ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇది ఏదైతే దాడి చేశారో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే వారు అరెస్ట్ చేయాలి. మీరు చొక్కాలు మడతపెడతాం కాదు, ఈరోజు జర్నలిస్టుల చొక్కాలు మడత పెట్టే స్థాయికి వచ్చారంటే ఇంకా మీ సినిమా ఎలా ఉంటుందో రాబోయే ఎన్నికలు చూపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న దాడి చూస్తే ఏమనిపించింది? నిజంగా నిన్న జరిగిన దాడిని చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉన్నామా అన్న ఉద్దేశం కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పక్క శాసన వ్యవస్థ కావచ్చు, పరిపాలన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, 3 పిల్లర్లు అయితే 4వ పిల్లర్ మీడియాగా ఈరోజు మనం చిత్రీకరించుకుంటున్నటువంటి ఆ మీడియా మీదే సాక్షాత్తు దాడి జరపడం నిజంగా ఇది అతి హేయమైన చర్య. అయినా కానీ ఇంతవరకు దాడి జరిపిన వారి మీద ఎటువంటి అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోకపోవడం ఈ జగన్ మొండి వైఖరికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ నేత రాంభూపాల్ రెడ్డి గారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మాణిక్ ఠాగూర్ గారు కూడా ట్విట్టర్ ద్వారా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వం స్పాన్సర్ చేసిన దాడి తప్ప నుంచి ప్రైవేట్ గుండాలు చేసిన దాడి కాదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఫోటోగ్రాఫర్ మీద దాడికి పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తిరిగి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ప్రజలు అందరూ కలిసి మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సిపిఎం నేత నాగరాజు గారు, చెప్పండి, మీరు ఏమంటారు? ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన అమానవీయంగా దాడి చేయడం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు న్యూస్ క్లిక్ పైన దాడిని మనం మర్చిపోకముందే ఈ రకంగా ఫోటోగ్రాఫర్ని దాడి చేయడం, అరెస్ట్ చేయకపోవడం అంటే ఇది ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీనే దీన్ని స్పాన్సర్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. వెంటనే దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేస్తాం. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ మాకు క్లుప్తంగా చెప్పండి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దౌర్జన్య కాండను మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. తప్పకుండా దోషులు ఎవరైతే ఉన్నారో సీఎం సభలోనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇంకా మామూలు పౌరుడికి కానివ్వండి ఎవరికి కూడా మరి భద్రత లేనటువంటి ఈ రాష్ట్రంలో తప్పకుండా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మేము ఈ దుర్ఘటనను ఖండిస్తూ దోషికి న్యాయం జరగాలని చేసినటువంటి దాడి చేసినటువంటి వారిని మరి వెంటనే అది మొత్తంగా మనం చూస్తే జర్నలిస్టులందరూ కూడా ముక్త కంఠంతో జరిగిన దాన్ని ఖండిస్తున్నారు. అన్ని పార్టీ నేతలు కూడా దీన్ని తప్పకుండా ప్రజాస్వామ్య హననం అని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు. వాట్ స్టూడియో. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పెద్ద ఎత్తున